ఈ విశ్వం ఉనికిలోకి వచ్చినప్పట్నుంచి అందులో సృష్టి, స్థితి, లయలను నియంత్రించే పరమశక్తి ఉన్నది. ఆ శక్తి, ఆ ఆది, ఆ అంతం, అది పరమశివుడు. ఆ పరమేశ్వరుడికి అత్యంత ప్రియమైన రాత్రి మహాశివరాత్రి. ఈ పవిత్ర రాత్రి వెనుక ఉన్న గాఢమైన కథ మన జీవితం మార్చగల శక్తి కలిగి ఉంది. సృష్టి ప్రారంభమయ్యే ముందు ప్రపంచమంతా అంధకారంలో మునిగిపోయింది. అప్పుడు ఒక్క శక్తి మాత్రమే ఉంది. ఆది పరబ్రహ్మతత్వం, శివతత్వం. ఆ తత్వం నుంచి బ్రహ్మ సృష్టికి, విష్ణువు స్థితికి మరియు రుద్రుడు లయకు జన్మించారు. ఒకసారి బ్రహ్మ మరియు విష్ణువుల మధ్య గొప్ప వాదన జరిగింది. నేనే శ్రేష్ఠుణ్ణి అన్నాడు బ్రహ్మ. లోకరక్షణ నేను చేస్తున్నాను అన్నాడు విష్ణువు. వారి అహంకారం పెరుగుతూనే ఉంది. అప్పుడే ఒక్కసారిగా వారి మధ్య ఆకాశాన్ని తాకే అగ్నిస్తంభం ప్రత్యక్షమైంది. ఆ అగ్నిస్తంభానికి ఆదిలేదు, అంతం లేదు. ఇద్దరూ ఆశ్చర్యపోయారు. బ్రహ్మ హంసరూపం ధరించి పైకి ఎగిరాడు. విష్ణువు వరాహరూపం ధరించి క్రిందికి వెళ్ళాడు. ఎంత వెతికినా ఆ అగ్నిస్తంభానికి ఆది, అంతం కనపడలేదు. అప్పుడు వారు గ్రహించారు, అది శివుని అనాది అనంత స్వరూపం. ఆ రోజు, ఆ రాత్రి శివుడు లింగరూపంలో ప్రత్యక్షమైన పవిత్ర సమయం అదే మహాశివరాత్రి.